హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబెడెడ్ గైడ్. ఈరోజు వీడియోలో స్టాటిక్ అండ్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాసెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్లో ఆటో స్టోరేజ్ క్లాస్ అండ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ మీరు ఇంకా చూడలేదు అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అండ్ కార్డ్స్లో కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి వాచ్ చేయండి. ఓకే, టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, కమింగ్ టు అవర్ టాపిక్, స్టోరేజ్ క్లాసెస్లో థర్డ్ స్టోరేజ్ క్లాస్ వచ్చేసి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్. స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ యొక్క కీవర్డ్ ఏంటంటే స్టాటిక్. జనరల్గా స్టాటిక్ కీవర్డ్ని వేరియబుల్స్కి అప్లై చేసినప్పుడు వాటిని స్టాటిక్ వేరియబుల్స్ అంటారు. ఈ స్టాటిక్ వేరియబుల్స్ అనేవి టూ టైప్స్ ఉన్నాయి, లోకల్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ స్టాటిక్ వేరియబుల్స్. లోకల్ స్టాటిక్ వేరియబుల్స్ అంటే స్టాటిక్ కీవర్డ్ని మనం లోకల్ వేరియబుల్స్కి అప్లై చేస్తే వాటిని లోకల్ స్టాటిక్ వేరియబుల్స్ అంటారు. అండ్ స్టాటిక్ కీవర్డ్ని మనం గ్లోబల్ వేరియబుల్స్కి అప్లై చేస్తే గ్లోబల్ స్టాటిక్ వేరియబుల్స్ అంటారు. సో ఇప్పుడు మనం లోకల్ స్టాటిక్ వేరియబుల్స్ గురించి చూద్దాం. ఈ లోకల్ స్టాటిక్ వేరియబుల్స్ అనేవి సేమ్ ఆటోమేటిక్ వేరియబుల్స్ లానే ఉంటాయి. జనరల్గా స్టాటిక్ వేరియబుల్స్ యొక్క లైఫ్ టైం అనేది ఆటోమేటిక్ వేరియబుల్స్ కంటే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, ఈ స్టాటిక్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేసేటప్పుడు కాన్స్టెంట్స్ ఆర్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్తో మనం ఇనిషియలైజ్ చేయాలి. అంటే ఆల్రెడీ ఇనిషియలైజ్ అయిన వేరియబుల్ని ఈ స్టాటిక్ వేరియబుల్స్కి మనం అసైన్ చేయకూడదు, అది ఇన్వాలిడ్ అవుతుంది. ఎవ్రీ స్టోరేజ్ క్లాస్కి 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనం లోకల్ వేరియబుల్స్కి స్టాటిక్ కీవర్డ్ అప్లై చేసినప్పుడు ఈ 4 ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, స్టోరేజ్. మనం లోకల్ వేరియబుల్స్కి స్టాటిక్ కీవర్డ్ అప్లై చేసినప్పుడు వాటి మెమరీ అనేది డేటా ఆర్ బిఎస్ఎస్ సెగ్మెంట్లో స్టోర్ అవుతుంది. జనరల్గా లోకల్ వేరియబుల్స్కి మెమరీ అనేది స్టాక్లో స్టోర్ అవుతుంది. బట్ మనం ఈ లోకల్ వేరియబుల్స్కి ఎప్పుడైతే స్టాటిక్ కీవర్డ్ అప్లై చేస్తామో ఆ వేరియబుల్కి మెమరీ అనేది డేటా ఆర్ బిఎస్ఎస్ సెగ్మెంట్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇనిషియల్ వాల్యూస్. స్టాటిక్ కీవర్డ్ని మనం లోకల్ వేరియబుల్కి అప్లై చేసినప్పుడు ఆ వేరియబుల్ యొక్క ఇనిషియల్ వాల్యూ అనేది 0 ఉంటుంది. థర్డ్ వన్, స్కోప్. ఈ లోకల్ స్టాటిక్ వేరియబుల్స్ని మనం ఎక్కడైతే డిఫైన్ చేస్తామో ఆ వితిన్ ద ఫంక్షన్ ఆర్ వితిన్ ద బ్లాక్లో మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. అండ్ ఫోర్త్ వన్, లైఫ్ టైం. లోకల్ స్టాటిక్ వేరియబుల్స్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ మెమరీ ఎప్పుడు డిస్ట్రాయ్ అవుతుందంటే ప్రోగ్రామ్ ఎప్పుడైతే టెర్మినేట్ అవుతుందో అప్పుడు మెమరీ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. నెక్స్ట్, నేను ఇక్కడ లోకల్ స్టాటిక్ వేరియబుల్స్ అండర్స్టాండింగ్ కోసం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కన్సిడర్ చేసుకున్నాను. ఈ ప్రోగ్రాంలో 3 ఇంక్రిమెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్లో నేను ఎక్స్ అనే వేరియబుల్ని లోకల్ స్టాటిక్ వేరియబుల్గా డిఫైన్ చేసి 0తో ఇనిషియలైజ్ చేశాను. నెక్స్ట్, నేను ఈ ఎక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాను అండ్ దెన్ ఈ ఎక్స్ వాల్యూని నేను ప్రింట్ చేస్తున్నాను. సపోజ్ లోకల్ వేరియబుల్ని కన్సిడర్ చేసుకుంటే ఫంక్షన్ అనేది కాల్ అయినప్పుడు ఫంక్షన్లో ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 0 స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు 0+1 1 అవుతుంది అండ్ దెన్ ఎక్స్ వాల్యూ 1గా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ దెన్ ఎక్స్ ఈక్వల్ టు 0+1, మళ్ళీ ఎక్స్ వాల్యూ 1 ప్రింట్ అవుతుంది. థర్డ్ టైం కూడా ఎక్స్ వాల్యూ 1 అనేది ప్రింట్ అవుతుంది మనం లోకల్ వేరియబుల్స్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు. బట్ ఇక్కడ మనం యూస్ చేస్తున్నది లోకల్ వేరియబుల్ కాదు, లోకల్ స్టాటిక్ వేరియబుల్ని యూస్ చేస్తున్నాం కాబట్టి ఫంక్షన్ అనేది ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు మాత్రమే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ టైమ్స్లో మనకి ఈ స్టేట్మెంట్ అనేది స్కిప్ అవుతుంది. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ ఫంక్షన్ ఫస్ట్ కాల్ అయినప్పుడు ఈ ఫంక్షన్లో స్టాటిక్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు x+1 స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. x+1 అంటే ఎక్స్ వాల్యూ 0 కాబట్టి 0+1 1 అండ్ దెన్ నెక్స్ట్ ఎక్స్ వాల్యూ అనేది 1 ప్రింట్ అవుతుంది. అండ్ సెకండ్ టైం ఇంక్రిమెంట్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు స్టాటిక్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనేది టోటల్గా స్కిప్ అవుతుంది అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు x+1. ఆల్రెడీ ఎక్స్ వాల్యూ 1 కాబట్టి 1+1 2 అండ్ దెన్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 2 ప్రింట్ అవుతుంది అండ్ దెన్ థర్డ్ టైం ఇంక్రిమెంట్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు 3 ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ అనేది ఫస్ట్ టైం ఇంక్రిమెంట్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు 1 ప్రింట్ అవ్వాలి, సెకండ్ టైం ఇంక్రిమెంట్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు 2 ప్రింట్ అవ్వాలి అండ్ థర్డ్ టైం ఇంక్రిమెంట్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు 3 ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు అవుట్పుట్ అలా వస్తుందా లేదా అనేది ప్రోగ్రామ్ని రన్ చేసి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసి లోకల్ స్టాటిక్ డాట్ సి. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ని కంపైల్ చేస్తున్నాను, జీసీసీ లోకల్ స్టాటిక్ డాట్ సి. ఈ కమాండ్ నేను రన్ చేస్తున్నాను. సో నాకు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది జనరేట్ అయింది.
సో నెక్స్ట్ ఈ ఫైల్ నేను రన్ చేస్తున్నాను .a.out. సో ఈ కమాండ్ని రన్ చేస్తే సో అవుట్పుట్ అనేది జనరేట్ అయింది x వాల్యూ 1 2 3. సో లోకల్ స్టాటిక్ వేరియబుల్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ గ్లోబల్ స్టాటిక్ వేరియబుల్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పటివరకు మనం ఒక లోకల్ వేరియబుల్కి స్టాటిక్ కీవర్డ్ అప్లై చేస్తే ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూసాం. ఇప్పుడు స్టాటిక్ కీవర్డ్ని మనం గ్లోబల్ వేరియబుల్స్కి అప్లై చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. సపోజ్ మనం ఒక లోకల్ వేరియబుల్ని స్టాటిక్ వేరియబుల్గా డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్ అనేది మనకి త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ గ్లోబల్ వేరియబుల్ని స్టాటిక్ వేరియబుల్గా డిక్లేర్ చేసినా కూడా ఆ వేరియబుల్ యొక్క లైఫ్ టైం అనేది త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం గ్లోబల్ స్టాటిక్ వేరియబుల్ని ఆ వేరియబుల్ యొక్క లైఫ్ టైం అనేది ఇంక్రీజ్ చేయడానికి యూస్ చేయట్లేదు. ఎందుకంటే లోకల్ స్టాటిక్ వేరియబుల్స్లో మనకి వేరియబుల్ యొక్క లైఫ్ టైం అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో మనం సెపరేట్గా గ్లోబల్ స్టాటిక్ వేరియబుల్ని యూస్ చేసి వేరియబుల్ యొక్క లైఫ్ టైం ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ గ్లోబల్ స్టాటిక్ వేరియబుల్స్ని మనం ఎందుకు యూస్ చేస్తామంటే ఇన్ఫర్మేషన్ హైడింగ్ కోసం యూస్ చేస్తాం. దట్ మీన్స్ గ్లోబల్ వేరియబుల్ని మనం ఏ ఫైల్లో అయితే స్టాటిక్ వేరియబుల్గా డిఫైన్ చేస్తామో ఆ ఫైల్లో మాత్రమే ఆ వేరియబుల్ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. అదర్ ఫైల్లో ఆ వేరియబుల్ని మనం యాక్సెస్ చేసుకోలేం. నెక్స్ట్ ఈ గ్లోబల్ స్టాటిక్ వేరియబుల్స్ యొక్క 4 ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ స్టోరేజ్. మనం ఎప్పుడైతే గ్లోబల్ వేరియబుల్కి స్టాటిక్ కీవర్డ్ అప్లై చేస్తామో ఆ వేరియబుల్ యొక్క మెమరీ అనేది డేటా ఆర్ బిఎస్ఎస్ సెగ్మెంట్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇనిషియల్ వాల్యూస్. మనం స్టాటిక్ కీవర్డ్ కనుక గ్లోబల్ వేరియబుల్కి అప్లై చేసినప్పుడు దాని ఇనిషియల్ వాల్యూ అనేది 0 ఉంటుంది. థర్డ్ వన్ స్కోప్. గ్లోబల్ స్టాటిక్ వేరియబుల్స్ని మనం ఏ ఫైల్లో అయితే డిఫైన్ చేస్తామో ఆ ఫైల్లోనే యాక్సెస్ చేసుకోగలుగుతాం. అదర్ ఫైల్లో యాక్సెస్ చేసుకోలేం. సో స్కోప్ వచ్చేసి ఫైల్ స్కోప్. అండ్ ఫోర్త్ వన్ లైఫ్ టైం. గ్లోబల్ స్టాటిక్ వేరియబుల్స్ యొక్క లైఫ్ టైం వచ్చేసి ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ప్రోగ్రామ్ ఎప్పుడు టెర్మినేట్ అవుతుందో అప్పుడు మెమరీ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. నెక్స్ట్ నేను గ్లోబల్ స్టాటిక్ వేరియబుల్స్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను 3 ఫైల్స్ని కన్సిడర్ చేసుకున్నాను. ఫైల్ 1, ఫైల్ 2 అండ్ ఫైల్ 3. ఫైల్ 1లో నేను ఎక్స్ని డిఫైన్ చేసి ఇనిషియలైజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లోబల్ వేరియబుల్ని స్టాటిక్ వేరియబుల్గా డిఫైన్ చేశాను. సో ఇప్పుడు ఫైల్ 1లో ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ని మనం యాక్సెస్ చేసుకోగలం. ఎక్స్ అంటే గ్లోబల్ వేరియబుల్ అండ్ వై వచ్చేసి గ్లోబల్ స్టాటిక్ వేరియబుల్. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని మనం ఫైల్ 2లో యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు అది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి ఎక్స్టర్న్ కీవర్డ్ యూస్ చేసి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. వైని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే యాక్సెస్ చేసుకోలేం. ఎందుకంటే అది గ్లోబల్ స్టాటిక్ వేరియబుల్ కాబట్టి అది ఆ ఫైల్లో మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలం. అదర్ ఫైల్లో యాక్సెస్ చేసుకోలేం. ఈవెన్ ఎక్స్టర్న్ కీవర్డ్ యూస్ చేసినా కూడా గ్లోబల్ స్టాటిక్ వేరియబుల్స్ని మనం అదర్ ఫైల్స్లో యాక్సెస్ చేసుకోలేం. సో ఈ విధంగా గ్లోబల్ స్టాటిక్ వేరియబుల్స్ని మనం ఏ ఫైల్లో అయితే డిఫైన్ చేస్తామో ఆ ఫైల్లో మాత్రమే యాక్సెస్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్ వచ్చేసి రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. సో ఈ స్టోరేజ్ క్లాస్ కీవర్డ్ ఏంటంటే రిజిస్టర్. రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ని మనం ఎప్పుడూ కూడా లోకల్ వేరియబుల్స్కి మాత్రమే అప్లై చేయాలి. రిజిస్టర్ వేరియబుల్స్ యొక్క లైఫ్ టైమ్, స్కోప్ అండ్ ఇనీషియల్ వాల్యూస్ అన్నీ కూడా సేమ్ ఆటోమేటిక్ వేరియబుల్స్ లానే ఉంటాయి. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే స్టోరేజ్లో ఉంటుంది. ఆటోమేటిక్ వేరియబుల్స్ అయితే మెమరీలో స్టోర్ అవుతాయి. ఇన్ కేస్ రిజిస్టర్ వేరియబుల్స్ అయితే CPU రిజిస్టర్లో స్టోర్ అవుతాయి. రిజిస్టర్ అంటే ప్రాసెసర్లో ఉండే ఒక స్మాల్ స్టోరేజ్ యూనిట్. మెమరీలో ఉండే వేరియబుల్ కంటే రిజిస్టర్లో ఉండే వేరియబుల్ యాక్సెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఏ వేరియబుల్స్ని అయితే మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తున్నామో ఆ వేరియబుల్స్కి రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ అనేది అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా లూప్స్లో మనం వేరియబుల్స్ని యూస్ చేస్తున్నప్పుడు లైక్ ఫర్ లూప్, వైల్ లూప్లో మనం వేరియబుల్స్ని యూస్ చేస్తున్నప్పుడు అలాంటి వేరియబుల్స్ని మనం రిజిస్టర్ వేరియబుల్స్గా డిక్లేర్ చేయొచ్చు. సో దానివల్ల ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కన్సిడర్ చేసుకున్నాను ఫర్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. ఈ ప్రోగ్రాంలో నేను ఫర్ లూప్ను వాడుతున్నాను. ఈ ఫర్ లూప్లో ఐ అనేది రిపీటెడ్గా యూస్ చేస్తున్నాను కాబట్టి ఐని రిజిస్టర్ వేరియబుల్గా డిక్లేర్ చేశాను. సో ఈ విధంగా రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ని యూస్ చేస్తారు. రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్లో కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఈ రిజిస్టర్ వేరియబుల్స్కి మెమరీ అడ్రసెస్ అనేవి ఉండవు. సో దట్ మనం అడ్రస్ ఆపరేటర్ అనేది ఈ రిజిస్టర్ వేరియబుల్స్కి అప్లై చేయలేం. ప్రాసెసర్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ ఉంటాయి. సో రిజిస్టర్ వేరియబుల్గా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు ఓన్లీ ఫ్యూ వేరియబుల్స్ని మాత్రమే రిజిస్టర్ వేరియబుల్గా డిక్లేర్ చేయగలుగుతాం.
ఇన్ కేస్ ఎక్కువ వేరియబుల్స్ని మనం రిజిస్టర్ వేరియబుల్స్గా డిక్లేర్ చేస్తే సిపియు రిజిస్టర్స్ అవైలబుల్గా లేనప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే ఈ రిజిస్టర్ వేరియబుల్స్ని ఆటోమేటిక్ వేరియబుల్స్గా కన్సిడర్ చేస్తుంది. జనరల్గా సిపియు రిజిస్టర్స్ అనేవి 16 బిట్ రిజిస్టర్స్ ఉంటాయి. సో మనం రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ అనేది ఓన్లీ ఇంట్, క్యారెక్టర్ ఆర్ పాయింటర్ టైప్స్కి మాత్రమే అప్లై చేయగలుగుతాం. బట్ ఈ డేటా టైప్స్ని కాకుండా వేరే డేటా టైప్స్ ఏమైనా రిజిస్టర్ వేరియబుల్స్గా డిక్లేర్ చేస్తే కంపైలర్ వాటిని ఆటోమేటిక్ వేరియబుల్స్గా ట్రీట్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా స్టాటిక్ అండ్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాసెస్ గురించి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎంబెడెడ్ గైడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.